అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రస్తుతం మనం ఆర్కన్సాలోని బెంటన్విల్లే అనే ఊర్లో ఉన్నాము. ఇక్కడ వినాయక చవితి సంబరాలు మొదలైపోయాయి. పూజ జరుగుతోంది. వెనకాతలు మీరు చూస్తే గనక ఇక్కడ గుడిలో వినాయకుడిని పెట్టి స్థాపించి పూజ చేస్తున్నారు. ఇండియాలో బుధవారం అయినప్పటికీ వినాయక చవితి ఇండియా టైమింగ్స్ ప్రకారం ఇక్కడ మంగళవారం సాయంత్రమే అవుతుంది కాబట్టి మంగళవారం సాయంత్రం రోజునే ఇక్కడ అందరూ పండుగ జరుపుకుంటున్నారు. ఇళ్లల్లో పూజ చేసుకోవడమే కాకుండా గుడికి వచ్చి కూడా అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ బెంటన్విల్లేలో చాలా మంది ఇండియన్స్, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉన్నారు. మీరు వెనకాతలు చూస్తే చాలా మంది ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ వినాయక చవితిని అత్యంత సంబరంగా చాలా పెద్ద ఎత్తున చేసుకుంటారు ప్రతి ఏడాది. ఈ ఏడాది మరీ ఎక్కువ చేస్తున్నారు. మీరు ఇక్కడ జనాల్ని మొత్తం అందరినీ గమనిస్తే మీకు అది తెలుస్తుంది. టారిఫ్లు ఎలా ఉన్నా, ఏది ఎలా ఉన్నా పండగలు మాత్రం మాకు ముఖ్యం, మేము పండగలు చేసుకోవడం మానేయము అని చెప్తున్నారు. అందరికీ వినాయక చవితి అనేది మొత్తం ఇండియా అంతా జరుపుకుంటుంది కాబట్టి ఇది మాకు పెద్ద పండగ, మేము దీన్ని చాలా బాగా చేసుకుంటాము అని కూడా అంటున్నారు. వినాయక చవితి సందడి ఆల్రెడీ మొదలైపోయింది. 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఇక్కడ విగ్రహాలు అమ్మడము మొత్తం అంతా హడావిడి చేస్తున్నారు. ప్రస్తుతం నేను ఆర్కన్సా బెంటన్విల్ అనే ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ ఇండియన్స్ చాలామంది ఉన్నారు, అందులోని తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంతో ఇక్కడ ప్రతి పండగని కూడా చాలా వైభవంగా జరుపుతారు. అందులో వినాయక చవితిని చాలా ఎక్కువగా జరుపుకుంటున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విగ్రహాలు, ఇవన్నీ దండలు. ఇక్కడ దొరకని వస్తువు అంటూ లేదు. ఇండియాలోని పండగ ఎలా చేసుకుంటారో అమెరికాలో కూడా అదే రకంగా పండగ చేసుకుంటున్నారు. పత్రి దొరుకుతోంది, పాలవెల్లులు దొరుకుతున్నాయి, అన్నీ తెప్పిస్తున్నారు, అన్నీ దొరుకుతున్నాయి. ఎవ్రీ ఇయర్ ఇలాగే పండగ చేసుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడు నేను నమస్తే ఇండియా అనే ఒక గ్రోసరీ షాప్లో ఉన్నాను. దీని ఓనర్ ఒక తెలుగు ఆయన ఎన్నాళ్ళ నుంచో ఇక్కడి నుంచే సెటిల్ అయిపోయి ఉన్నారు. మనం ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. మీరు ఎన్నాళ్ళ ఇక్కడ ఉంటున్నారండి? 2006 నుండి మేడం. మీరు 2006 నుంచి వినాయక చవితి పండుగ జరుపుకోవడము అదంతా చేస్తూనే ఉన్నారా? చేస్తున్నాం మేడం. 2006 నుండి చేస్తున్నాము. ఇక్కడికి వచ్చింది 2009. ఇక్కడికి వచ్చింది 2009. ఈ గ్రోసరీ షాప్ ఎప్పుడు పెట్టారండి? 2015 మేడం. 2015 నుంచి మీరు గ్రోసరీ షాప్ నడుస్తోంది. పండగ వాతావరణం కూడా ఇక్కడ నడుస్తుంది. వస్తుంది మేడం. పండగ వాతావరణం చాలా బాగా నడుస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇండియా కన్నా ఇక్కడ బాగా గ్రాండ్గా చేసుకుంటారు. అందరూ సాంప్రదాయాలు ఫాలో అవటంలో కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది అన్నమాట, మన ఇండియా కన్నా ఇక్కడే బాగా ఫాలో అవుతున్నారా జనాలు అన్న తృప్తి బాగుంటుంది నాకు. ఇది ఈ పండగ వాతావరణము లేదా ఇండియన్స్, తెలుగు వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఎక్కువ అవుతున్నారంటారా? అంటే ఈ ఊరికి వచ్చే జనం ఎక్కువ ఉన్నారు మేడం. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ పండుగలు అనేసరికల్లా మొత్తం అందరూ కూడా ఏంటంటే ఉత్సాహంగా చేసుకుంటున్నారు. యూత్ కూడా, పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, కొత్త దంపతులు, పెద్దవాళ్ళు, పేరెంట్స్ అందరూ కూడా చాలా ఏంటంటే ఇన్వాల్వ్ అయి చేసుకుంటూ ఉంటారు. ఓకే, ఇది అంటే ఇప్పుడు మీరు చెప్పిన బట్టి నాకు అర్థమైంది ఎవ్రీ ఇయర్ ఇది పెరుగుతూ ఉన్నదని. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే విగ్రహాలు ఎక్కువయ్యాయి, అన్నీ ఎక్కువయ్యాయి. సో అది ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నది కదా? ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే వస్తుంది మేడం. ఈ ఊరికి ఇంకా ప్రత్యేకంగా ఏంటంటే ఇంకా మనకి అందుకని మేము కూడా ఏంటంటే వెరైటీ ఆఫ్ విగ్రహాలు తప్పించడం, మొత్తం రకరకాల సైజులు కూడా. ఒకప్పుడు 2015లో మ్యాక్సిమం సైజ్ వచ్చేసి 10 ఇంచెస్ తప్పించాము. ఇప్పుడు 35 ఇంచెస్ వరకు, 36 ఇంచెస్ వరకు తప్పిస్తాం. అంటే 3 ఫీట్ విగ్రహం, 3 ఫీట్ విగ్రహాల వరకు కూడా వెళ్తున్నాయి. వావ్, అది అంటే నిజంగా ఇది గ్రేట్ అనే చెప్పుకోవాలి. మనం ఒక వేరే దేశాల్లో ఉన్నాము, ఇక్కడ మన పండుగలు ఇంత బాగా జరుపుకోవడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఇది ప్రైసుల విషయానికి వస్తే ముందు వస్తువుల గురించి మాట్లాడుకుందాం. మనం ఈ విగ్రహాలు కానీ, పాల వెల్లులు ఇవన్నీ కానీ మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తారు ఎక్కువగా? అంటే ఇండియా నుండి వెండర్స్కి వస్తాయి మేడం. వెండర్స్ నుండి మేము తప్పించుకుంటాం. మీకు ఈ హడావిడి ఎన్ని రోజుల నుంచి మొదలవుతుందండి? జనరల్గా మాకు ఈ ప్లానింగ్ మొత్తం ఆల్మోస్ట్ ఇండియాలో లాగానే ఇక్కడ కూడా కనీసం 2 నెలల ముందు నుండి ప్లాన్ చేసుకోవాల్సిందే మేము, లేకపోతే మేము చేయలేము. ఇది ఇప్పుడు మీరు చూస్తే ఇదంతా మొత్తం అన్ని బల్లలు చేయించుకోవటం, దాని విగ్రహాలు పెడతాం, దగ్గర మొత్తం ఒక 20 మంది 2 నెలల ముందు నుండి మొదలు పెడతారనమాట దీనికి సంబంధించి ప్లానింగ్ చేసుకోవడం అంతా. ఇప్పుడు ఇండియాలోని పర్యావరణము ఆ దృష్టి ఎక్కువైంది కదా, ఎందుకంటే అక్కడ చాలా మంది మట్టి విగ్రహాలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా ఆ మార్పు మీరు గమనించారా?
మొత్తం మన దగ్గర ఉన్న విగ్రహాలన్నీ మట్టి విగ్రహాలే మేడం, ఇన్క్లూడింగ్ 3 feet విగ్రహం కూడా మట్టి పేపర్ కలిపి, అంటే పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ. విత్ ఇన్ అంటే ఒక 2 hours డిపెండ్స్ అపాన్ ద సైజ్ ఆఫ్ ది స్టాట్యూ ఐడల్, మ్యాక్సిమం ఓవర్ నైట్లో మెల్ట్ అయిపోతుంది అనమాట. కంప్లీట్ పూర్తిగా దాన్ని ఫాలో అవుతాం. అంతేకాకుండా మేము బయట ఏంటంటే ఇక్కడ వేరే చోట్ల ఇబ్బంది పడకుండా ఉండటం కోసం వాళ్ళు ఎక్కడికో వెళ్ళి మనకి నిమజ్జన చేయడం అనేది చాలా ముఖ్యం కాబట్టి నిమజ్జన కోసం మేము ఏం చేస్తున్నాం అంటే బయట పెట్టి టబ్బుల్లాగా పెట్టి వాటిలో ఇచ్చేసి వాటిని నదికి తీసుకెళ్ళి మేమే కలిపేసి వస్తాం. ఓకే, అది కూడా చేస్తాం అన్నమాట. లాస్ట్ ఇయర్ నుండి మొదలు పెట్టాం. అది ఇక్కడ మనకి పర్మిషన్ ఉంటుందా అండి నదికి తీసుకెళ్ళి అలా చేయడం? అదంతా పర్మిషన్ తెచ్చుకుంటాం మేడం. అందరికీ ఎవరు మా వరకు మేము ఏంటంటే స్టోర్ ఉంది కాబట్టి వాళ్ళకి చీవిచ్చి మొత్తం అంతా ఇదిగో దీనిలో ఎటువంటి ఇది కంటామినేషన్ లేదని చెప్పి చీవిచ్చి సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళకి కలిపేసి వస్తాం. సో ఇప్పుడు అంటే ఈ కలర్లు వేసిన విగ్రహాలు కూడా అన్ని మట్టి విగ్రహాలు, ఏవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదు? ఏది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదు. తర్వాత అన్ని మన ఇండియా నుండి, ఏది చైనా ప్రోడక్ట్ కాదు. మొత్తం ఇండియా నుండి మొత్తం మట్టివే, ఎకో ఫ్రెండ్లీ. అండ్ ఇది అంటే మీరు ఇలా విగ్రహాలు మీరే నిమజ్జనం చేస్తా అని చెప్తున్నారు కదా, దాన్ని మీరు భక్తులు వచ్చి వాళ్ళు పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి బయట అక్కడ మాకు ఉంటాయి అనమాట, అరేంజ్ చేస్తాం మొత్తం, దానిలో నిమజ్జనం చేసేసుకుంటారు. మేము దాన్ని మొత్తాన్ని మెల్ట్ అయిపోయిందని తీసుకెళ్ళి 10వ రోజున నదిలో కలిపేసి వస్తాం. ఓకే, దాన్ని మీరు మళ్ళీ ఏమైనా ఒక పండగలా చేస్తారా? అంటే ఇండియాలో నిమజ్జనం రోజున ఒక ఉత్సవం చేస్తారు కదా. మేము చేయము, ఎందుకంటే గుడిలో చేస్తారు. గుడి వాతావరణంలో గుడి కాడ మేము చేస్తాం. ఓకే, సో మీరు అక్కడికి తీసుకెళ్ళి అవన్నీ మొత్తం అన్ని కలిపి ఒకేసారి చేసేస్తారు. అండ్ ఈ లడ్డు ఆక్షన్లు అలాంటివి కూడా ఏమైనా జరుగుతాయి ఎక్కడ? జరుగుతుంది మేడం, మన దగ్గర లేదు కానీ వేరే చోట ఇక్కడ ఈ ఊళ్ళో జరుగుతుంది. అది లాస్ట్ ఇయర్ కూడా జరిగింది, బిఫోర్ లాస్ట్ ఇయర్. అంటే కమ్యూనిటీస్ లో పెడుతూ ఉంటారు, అక్కడ జరుగుతుంది. ఎస్. ఓకే, సో దానికి మీరు లడ్డూలు అవి కూడా మీరు సప్లై చేస్తున్నారా? ఎస్, చేసాము. ఓకే, ఇంకా ప్రైసుల విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ప్రైసులు పెరిగాయి అంటారా? పెరిగినాయి మేడం. అంటే ఏమైందంటే కొంచెం వచ్చిన కంటైనర్స్ కూడా కంప్లీట్ పూర్తిగా రాలేదు. దానివల్ల ఏంటంటే చాలా లిమిటెడ్ స్టాక్ రావడంతో వెండర్స్ దగ్గర పెంచారు, వెండర్స్ నుండి మాకు పెరిగింది, మాకు నుండి కస్టమర్లకు పెరిగింది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మీకు ఎయిర్ప్లేన్ షిప్పింగా లేకపోతే వేరేగా వస్తుందా అండి? కంటైనర్స్ త్రూ సీ. త్రూ సీలో వస్తుంది. సీ కాకపోతే వాళ్ళందరూ ఫిబ్రవరి జనవరి నుండి మొదలు పెడతారు తెప్పించుకోవడం. వెండర్స్ జనవరి ఫిబ్రవరి నుండి తెప్పించుకుని ఇక్కడికి వాళ్ళ దగ్గరికి మార్చి ఏప్రిల్ మే జూన్ అట్లా వస్తుంది. ఇక అక్కడ నుండి మేము సోర్సింగ్ చేసుకుంటాం. సో వెండర్స్ ఇక్కడే ఉంటారు మీకు? యుఎస్ఏలోనే ఉన్నారు, కాకపోతే ఈ ఊరు కాదు, మనకి డల్లాస్ కానీ హ్యూస్టన్ కానీ లేకపోతే అట్లాంటా, నెక్స్ట్ షికాగో, న్యూ జెర్సీ, అన్ని వైపుల నుండి వస్తాయి మాకు. ఓకే, సో మీరు డైరెక్ట్ గా మీరు ఇండియా వాళ్ళతో మాట్లాడరు, ఇక్కడ వెండర్స్ దగ్గర నుంచి తీసుకుంటారు, బట్ అవి కూడా ఇండియా నుంచే వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ప్రైస్ వేరియేషన్కి వస్తే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఎంత పెరిగింది అంటారు సుమారుగా? ఒక 30% మేడం, 30-35% పెరిగింది. 30-35-40% దాకా పెరిగింది. అంటే ఇంకొక రీజన్ ఏంటంటే వచ్చిన కంటైనర్లో కూడా మేము విన్నది ఏంటంటే వెండర్స్ దగ్గరికి 25 లాస్ట్ ఇయర్ వరకు 20-25% బ్రేకేజ్ ఉండేదంట. ఈ ఇయర్ బ్రేకేజ్ ఆల్మోస్ట్ 55% ఉందంట. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళకు కూడా దాన్ని అంతా దీనిలో కవర్ చేసుకుంటారు కదా, అందుకని 30-35% అంటే ఒక్కొక్క విగ్రహం మీద $2-3 పెరుగుంటుందా? చిన్న వాటి మీద అయితేనేమో $4 పెరిగింది, 4 ఇంచ్ మీద $4 పెరిగింది. పెద్ద వాటిది అయితే కనుక ఇప్పుడు ఎందుకంటే పెద్దవాటి అంటే మీకు 24 ఇంచెస్ అవి అయితే కనుక ఆల్మోస్ట్ $70-80 వరకు పెరిగింది మేడం లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. ఓకే, 3 ఇంచెస్ అన్నారు, 3 ఫీట్ దాని మీద $70 వరకు పెరిగింది. ఓకే, అయినా కూడా జనాలు కొంటున్నారు, పండగని పండగలాగే చేసుకుంటున్నారు. అవును. ఓకే, ఈ పెరిగిన ధరల్ని ఏవి పట్టించుకోవటం లేదు మేడం ఎవరు, ఎందుకంటే దేవుడికి వచ్చిన తర్వాత దేవుడు అన్నది ఫస్ట్ ప్రయారిటీ కదా మనకి. మన హిందూ సాంప్రదాయం అన్ని ఇక్కడ కూడా చాలా గట్టిగా ఫాలో అయ్యి నిలబెడుతున్నారు మన వాళ్ళందరూ. అందులోని ఇండియన్ మిస్ అయ్యాము అని ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది, దాన్ని ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకుంటున్నారా? చాలా బాగా ఏంటంటే ఇండియా కన్నా ఇంకా ఎక్కువ బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. నమస్కారం మేడం. ఎలా ఉందండి ఈ ఏడాది పండుగ వాతావరణం ఎలా ఉంది? చాలా బాగుంది మేడం పండుగ. లాస్ట్ ఇయర్ నుంచి అంటే ఎవ్రీథింగ్ యాక్చువల్లీ ఇంప్రూవ్ అవుతుంది కానీ ఏమాత్రం తగ్గట్లేదు. లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఇంకా అట్టహాసంగా ఉంది. అంటే ఈవెన్ టారిఫ్ ఎటువంటిది దేని మీద కూడా ఎఫెక్ట్ ఏం లేదు. మన తెలుగు వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు, పండుగను మాత్రం బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రైజెస్ విషయంలో ఎటువంటి ఏం తేడాలు ఏం లేదు. ప్రైజెస్ ఈవెన్ పెరిగినాయని కూడా మన వాళ్ళు ఎవరేం ప్రైజెస్ గురించి ఏం పెద్దగా ఏం పట్టించుకోవడం లేదు. పండగ వాతావరణం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది.
గమనిస్తే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ విగ్రహాలు తీసుకురావడం కానీ లేకపోతే పూజా సామాన్లు ఇంకా ఎక్కువ తీసుకురావడం కానీ నేను గమనించింది. ఎందుకు అంటారా? అంటే ఇంకా ఎక్కువ ఎందుకు అవుతోందంటారు? ఎక్కువ అంటే ఇప్పుడు ఈ మనోళ్ళు ఇక్కడ ఎక్కువ సెలబ్రేటింగ్ ఎక్కువ చేసుకుంటారు కదా మేడం పండుగలు. ఈవెన్ వాళ్ళకి ఎటువంటి లోటు రాకుండా ఈవెన్ పండుగల మన ఇండియాలో కూడా దొరకని అటువంటి పండుగకు సంబంధించిన ప్రతిదీ ఇక్కడ మేము తెప్పించడం జరుగుతుంది. అక్కడ దొరకవు అనుకున్న వస్తువులు కూడా ఇక్కడ నీకు ఎవ్రీథింగ్, ఈవెన్ పాల వెళ్ళి కూడా మనకు ఇక్కడ అటువంటి అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇక్కడ మేము మ్యాక్సిమం దేంట్లో కూడా తగ్గలేదు అన్నట్టు అన్ని ఇండియా నుంచి ప్రతి వస్తువు తెప్పిస్తాం. ఇప్పుడు విగ్రహాలు ఇండియా నుంచి వస్తున్నాయి. ఈ పత్రి అదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? పత్రి కానీ అది కూడా మ్యాక్సిమం ఇండియా నుంచి వస్తాయి మేడం. ఈవెన్ మరి మనకు వెండర్స్ ఉంటారు, అవి కూడా ఒక 2 days లోపల డెలివరీ చేస్తే ఈవెన్ ఎయిర్ కార్గోనో ఏదో మొత్తానికి పత్రి కానీ ఇంకా వినాయకునికి సంబంధించిన పూజా వెరైటీస్ ఇంకా వేరే వేరే ఆకులు ఉంటాయి కదా, అవి కూడా మనకు వస్తాయి, ఇండియా నుంచి వస్తాయి. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ప్రైస్ తేడా ఎంత ఉంటుందంటారండి? ఎంత పెరిగింది? ప్రైస్ చాలానే పెరిగింది మేడం. లాస్ట్ ఇయర్ విగ్రహాలకు ఈ విగ్రహాలకు ఈసారి ఆల్మోస్ట్ 40 to 50% ఇంక్రీజ్ అయింది. చాలా తేడా వచ్చింది ప్రైస్ వేరియేషన్లో. సో ఇది కేవలము జనరల్గా ఏడాదికి ఒకసారి పెరిగే ప్రైస్ తేడా కానీ టారిఫ్ల ఎఫెక్ట్ అయితే కాదు. టారిఫ్ ఎఫెక్ట్ ఏం లేం కాదు. ఇయర్లీ మోస్ట్లీ కొద్దిగా చేంజ్ అవుతుంటుంది కదా, అది దాని ఎఫెక్టే, అంతేగాని టారిఫ్ అటువంటిది ఏం ఎఫెక్ట్ ఏం లేదు. ఇప్పుడు ఇండియాలోని పర్యావరణ స్పృహ చాలా పెరిగింది. అందరూ మట్టి విగ్రహాలే వాడుతున్నారు. ఈవెన్ పెద్ద పెద్ద విగ్రహాలు కూడా మట్టివే తయారు చేసి అమ్ముతున్నారు. ఇక్కడ మనకి అన్ని మట్టివే వస్తున్నాయా? ఇక్కడ మనం దాని గురించి ఏం కేర్ తీసుకుంటున్నారు? 100% ఇక్కడ ఈకో ఫ్రెండ్లీ గణేష్నే యూజ్ చేస్తారు మేడం. మరి ఇక్కడ ఇండియా కంటే ఎక్కువ ఇక్కడనే ఈకో ఫ్రెండ్లీ ఎవ్రీథింగ్. ఈవెన్ 4 inch నుంచి పడితే మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 30 inch 45 inch వరకు ఉన్నాయి. అది కూడా ఈకో ఫ్రెండ్లీ గణేశాలే ఉన్నాయి ఇక్కడ. మొదటి ప్రాధాన్యత ఇక్కడ ఈకో ఫ్రెండ్లీకే ఇస్తారు. మనకి ఇక్కడ బెంటన్ విల్లేలో ఈ పండగ హడావిడి అంటే విగ్రహాలు అమ్మడం కానీ ఈ అందరూ వచ్చి కొనుక్కోవడం కానీ ఎన్ని రోజుల క్రితం నుంచి మొదలైందండి? అంటే మోస్ట్లీ మేము వచ్చేసి ప్రిపరేషన్ 15 days నుంచి మేము సెలబ్రేట్ అంటే ఈవెన్ గణేష్ డిస్ప్లే కానీ అవి కానీ చేయడం జరుగుతుంది మేడం. మన వాళ్ళు మినిమం ఒక 10 days బిఫోర్ నుంచి వాళ్ళు వచ్చి ఫ్రీ ఆర్డర్ తీసుకొని బుక్ చేసుకొని వెళ్తారు. ముందు ఆర్డర్ చేస్తారు చాలా మంది, అంటే పెద్ద విగ్రహాలు కావాలంటే ఆర్డర్ చేసే వాళ్ళు ఉన్నారు. 100% పెద్ద విగ్రహాలు కావాలనుకున్న వాళ్ళు ముందు ఫ్రీ బుక్ చేసుకొని ఈవెన్ పే చేసి కూడా జస్ట్ ఆర్డర్ చేసి తీసుకెళ్తారు. అంటే ఇక్కడ ఇప్పుడు మనకి ఇండియాలోని అందరూ చాలా మంది పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతూ ఉంటారు, అంటే ప్రతి గల్లీకి పెడుతూ ఉంటారు. ఇక్కడ కూడా మనకి అలాగా కమ్యూనిటీలో విగ్రహాలు పెట్టడం సెలబ్రేట్ చేయడం అలా ఉంటుందా? షూర్ కమ్యూనిటీ వాళ్ళే మరి పెద్ద విగ్రహాలు మ్యాక్సిమంగా కమ్యూనిటీ వాళ్ళే తీసుకొని పెడతారు మేడం. ఇక మామూలుగా అంటే చిన్నగా మనకు 8 to 10 inches అయితే రెగ్యులర్గా ఇండ్లలో పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కమ్యూనిటీ వాళ్ళు అయితే జస్ట్ పెద్ద కొద్దిగా ప్లాన్ చేసుకుంటారు. అంచనాగా ఇక్కడ అలా ఎన్ని కమ్యూనిటీలు చేస్తారండి? అంటే అలా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి ఎంతమంది చేస్తారు? ఇక్కడైతే బెంటన్లో అయితే చాలా ఉన్నాయి మేడం. ఆల్మోస్ట్ ఒక 10 to 15 కమ్యూనిటీస్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు చాలా పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు. మినిమం 30 inch 45 inches అట్లా పెట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటారు. సో వాళ్ళు కూడా 5 రోజులు 7 రోజులు 11 రోజులు ఇలా పెట్టడము అనపడము ఇవన్నీ చేస్తారా? సేమ్ 5 days 5, 10, 11 ఈవెన్ వాళ్ళకు మనము లాస్ట్ ఇయర్ నిమజ్జనం కొరకు కూడా మేము ఇక్కడ స్పెషల్గా బకెట్స్ ఏర్పాటు చేస్తాము. ఈవెన్ వాటర్ పెట్టి నిమజ్జనం కొరకు కూడా మా దగ్గరకు వచ్చి ఇక్కడనే నమస్తే ముందరనే నిమజ్జనం చేస్తారు. సో ఈ హడావిడి రేపు కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మామూలుగా అయితే బుధవారము ఇండియాలో పండగ, కానీ మనకి రేపు మా సాయంకాలం చేసుకుంటాం కదా. సో ఇదంతా చేసుకుంటాం కాబట్టి మోస్ట్లీ రేపు ట్యూస్డే ఈవినింగ్ వరకు కూడా ఈ సేమ్ హడావిడి ఉంటుంది. సో మనం ఇండియా టైమింగ్సే ఫాలో అవుతున్నాం కదండి ఇక్కడ. ఇండియా టైమే ఫాలో అవుతారు, అందుకే ఇండియాలో బుధవారం కాబట్టి ఇక్కడ మోస్ట్లీ ట్యూస్డే ఈవినింగ్ నుంచి స్టార్ట్. సరే అండి, థ్యాంక్ యూ అండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.